1954 నుంచి వినాయకుడిని మొదలుపెట్టాము. ఒక్క అడుగు నుంచి ఒక్కొక్క రూపంలో, ఒక అడుగు నుంచి ఒక్కొక్క రూపంలో వినాయకుడిని మొదలుపెట్టి 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వినాయకుడు ఈ సంవత్సరం 71వ సంవత్సరం పూర్తి చేసుకోబోతున్నారు. 69 అడుగుల వినాయకుడు విశ్వశాంతి మహాశక్తి. విశ్వశాంతి అంటే ప్రపంచం మొత్తము శాంతిగా ఉండాలని ఈ వినాయకుడిని చేయడం జరిగినది. భక్తులకు మరి యావత్ భారతదేశం నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ప్రపంచ నలుమూల నుంచి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు. వారికి పులిహోర కానీ ప్రసాదం కానీ వాలంటీర్లు కానీ గవర్నమెంట్ నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు ప్రతి సంవత్సరం అందిస్తున్న డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మున్సిపల్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ కానీ ఆల్ డిపార్ట్మెంట్ సహాయ సహకారాలతో ఇంత పెద్ద వినాయకుని మరి వారి పొదుపు బలంతో ప్రజల సహకారంతో భక్తుల సహకారంతో మీడియా సహకారంతో ఎలక్ట్రానికల్ మీడియా సహకారము ప్రెస్ రిపోర్టర్తో పోలీస్ డిపార్ట్మెంట్తో మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న గవర్నమెంట్కు డైనమిక్ లీడర్ మల్లుబట్టి విక్రమార్క గారికి ఇది మరి వీళ్ళ సహాయ సహకారాలతో మరి 2 కళ్ళు రేవంత్ రెడ్డి అన్న బట్టి విక్రమార్క ఇవాళ మరి వీళ్ళ సహాయ సహకారాలతో ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఈ ప్రభుత్వము మరి మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న రేవంత్ రెడ్డి అన్నకు బట్టి విక్రమార్కకు ఎంతో గ్యాదరింగ్ చేస్తూ రేవంత్ అన్న కష్టపడి గవర్నమెంట్ తీసుకొచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మల్లు బట్టి విక్రమార్క గారు రాత్రనక పగలనక పాదయాత్ర చేస్తూ పొద్దుననక ఎండనక వాననక కాళ్ళకు ముళ్ళులు గుచ్చుకున్న రక్తం వెళ్ళిన 100 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ వైఎస్ తర్వాత బట్టి విక్రమార్క ఒక దళిత నాయకుడు మరి వారు ఎంతో శ్రమపడి గవర్నమెంట్ తీసుకొచ్చినందుకు మేము ప్రత్యేకంగా గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే మాకు అన్ని గవర్నమెంట్ నుంచి సహాయ సహకారాలు అందుతున్నాయి. మున్సిపల్ కానీ వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఆల్ డిపార్ట్మెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లక్షల మందిని మేము కంట్రోల్ చేస్తున్నాము. వాళ్ళ సహకారంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా 200-300 మంది వాలంటీర్ పెట్టాము. సీసీ కెమెరాలు పెట్టాము. 50 నుంచి 55 వరకు సీసీ కెమెరాలు, 4 దిక్కులు దారిలు, రైల్వే గేట్ రైట్ సైడ్ ముంగ నుంచి వీఐపీలు వచ్చే దారి మీరా టాకీస్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఐమాక్స్ థియేటర్. మరి ఈ మీరా టాకీస్ నుంచి వచ్చే ముందు ఇక్కడ నుంచి దారి నుంచి వస్తే వాళ్ళు వినాయకుని దగ్గర డైరెక్ట్గా ఇక్కడ కార్లు ఆపి వినాయకుని పాదాల దగ్గరకు తీసుకెళ్ళి దర్శనం చేపిస్తాము. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భద్రత కల్పిస్తూ వాలంటీర్లు కానీ డిపార్ట్మెంట్ కానీ మాకు వాళ్ళ సహాయ సహకారాలతో అన్ని విధాలుగా భక్తులకు వెనుక సైడ్ దారి ఉంది, వాళ్ళకి ఇక్కడ తీసుకొచ్చి వినాయకుని దగ్గర దర్శనం చేపిస్తాము. భక్తులు సంతోషపడే విధంగా పులిహోర కానీ ప్రసాదం కానీ వాళ్ళకు తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. వారికి భక్తులకు ఎంతో సంతోషం. నలుమూల నుంచి వచ్చి నలుమూల నుంచి ఇక్కడ దర్శనం చేసుకుంటారు. 5 రాష్ట్రాల నుంచి కళాకారులని పిలిపేయడం జరిగింది. ఒక 5, 6, 7 ఒక 2-3 రాష్ట్రాలు ఎక్కువ నుంచి, ఒకటి మహారాష్ట్ర, మద్రాస్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, ఒరిస్సా, రాజస్థాన్ ఈ స్టేట్ కళాకారులను తీసుకొచ్చి మేము ఇక్కడ ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క కళాకారులతో వినాయకుని పని మొదలు పెట్టిస్తూనే ఇక్కడ చేపిస్తూనే ఉంటాము. వారికి అందుబాటులో వాలంటీర్లు ఇక్కడ ఏర్పాటు చేస్తాము. ఇక్కడే భోజనాలు ఏర్పాటు చేస్తాము. వారికి మీద ఉండటానికి బిల్డింగ్ పైన ఉండటానికి వారికి సేఫ్టీగా అన్నం కానీ భోజనం కానీ ఇక్కడ పైననే వారికి ఉండడానికి ఏర్పాటు చేశాము. ఎలాంటి ఇబ్బంది లేకుండా అడుగడుగున పోలీస్ బందోబస్తు. మరి 1954 సింగారి సుదర్శన్ గారు, శంకరయ్య గారు, మరి వారి ఎంబడనే బిల్డర్ రమేష్ గారు చంద చేస్తూ వినాయకుని ఇంత పెద్ద వినాయకుని చేశాము. ఒక్కొక్క అడుగు నుంచి మరి వారు 1954 నుంచి మొదలుపెట్టారు. నేను 1978 నుంచి వీళ్ళ ఎంబడ ఉన్నాను. ఇవాళ సీనియర్ నాయకుడు బిల్డర్ రమేష్ గారు మరి ఇక్కడ ప్రతి సంవత్సరము మొదటి పూజ నుంచి చివరి పూజ వరకు ఉంటాడు.
అందరి సహాయ సహకారాలతో భక్తుల సహాయ సహకారాలతో ఇక్కడ ఇబ్బంది లేకుండా వారికి మంచి చెడు అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటూ వాటర్ కానీ గమనిస్తూనే ఉంటాము. లోపల డిస్ట్రిబ్యూట్ ఏర్పాటు చేశాము. చాలా భద్రత కల్పిస్తాము. గత సంవత్సరం కానీ మీద సంవత్సరం కానీ వీళ్ళ సహకారాలతోనే మీడియా సహకారము, ప్రెస్ సహకారము, డిపార్ట్మెంట్ సహకారము లక్షల మందిని కంట్రోల్ చేశారు. మరి వీళ్ళ సహకారానికి మేము ప్రత్యేకంగా వీరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా చెప్పాలంటే గవర్నమెంట్ నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన డైనమిక్ లీడర్ మల్లు బట్టి విక్రమార్క గారు, మరి రేవంత్ రెడ్డి అన్న గారు డైనమిక్ లీడర్, వీళ్ళ సహాయ సహకారాలు ఒక అన్నదమ్ములుగా మరి కలిసి మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్కు మేము ప్రత్యేకంగా రెండు కళ్ళు మరి ఎంతో గ్యాదరింగ్ చేసిన రేవంత్ రెడ్డి అన్న, ఒక ఊపు తీసుకొచ్చిన బట్టన్న గారు మరి పాదయాత్ర చేస్తూ ఎండనక వాననక కొన్ని వందల కిలోమీటర్లు చేసి ఒక కాంగ్రెస్ని ఒక ఊపు తీసుకొచ్చిన, గవర్నమెంట్కి తీసుకొచ్చిన, మరి కాళ్ళకు రాళ్ళ గుచ్చుకుంటూ ముళ్ళులు గుచ్చుకుంటూ లెక్క చేయకుండా మరి ఎన్నోసార్లు మధ్యలో హాస్పిటల్వి మరి డిశ్చార్జ్ హాస్పిటల్లో మరి చూపించుకోవడం జరిగింది. మరి అయినా లెక్క చేయకుండా ఆయన పాదయాత్ర చేస్తూ సాగినాడు. మా గవర్నమెంట్ మరి వచ్చినందుకు మాకు అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తూ మరి వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. శోభయాత్ర వినాయకం పండుగ 27వ తారీఖు మొదటి పూజ పద్మశాలి సంఘం వారు వస్తారు. 69 అడుగుల కడవ, 69 అడుగుల జంజం, 69 అడుగుల గరకమాల పట్టు వస్త్రాలతో వినాయకుని మొదటి పూజలో ఇక్కడ వాళ్ళు పాల్గొంటారు. గుర్రం కొండయ్య ఖైరతాబాద్ ప్రెసిడెంట్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము మరి పెద్ద ఎత్తున గుర్రం కొండయ్య గారికి పద్మశాలి సంఘం మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ప్రత్యేకంగా మాకు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రెస్ కానీ వీళ్ళందరి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మేము ప్రత్యేకంగా భక్తులు వస్తూనే ఉంటారు. గత సంవత్సరం చూసుకుంటే మినిస్టర్ గారు వచ్చారు, ముఖ్యమంత్రి వచ్చారు, డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి అన్న గారు ఇక్కడ పూజ చేశారు, గవర్నర్ గారికి వచ్చారు, మరి మినిస్టర్లు వచ్చారు. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటాము. మేము వాలంటీర్ని పెట్టుకున్నాం ఎంబడ, మరి వారి ఆధ్వర్యంలో కానీ బందోబస్తు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ వినాయకుని దగ్గర తీసుకెళ్ళి వారికి పూజ చేయించి ప్రసాదం ఇప్పించి మళ్ళీ అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటాము. భక్తులకు లక్షల మంది వస్తారు ప్రపంచం నుంచి. ఉసుకే వేస్తే రాలేనంత భక్తులు వస్తారు. ఇక్కడ లైన్లో తీర్థ ప్రసాదాలు తీసుకుంటారు. ఇక్కడ మేము చాలా జాగ్రత్తగా ఉంటాము. అన్ని విధాలుగా మాకు మున్సిపల్ నుంచి మరి బల్దే వాళ్ళు కానీ, మాకు మున్సిపల్ కమిషనర్ కానీ, ఊడ్చే వాళ్ళు కానీ వీళ్ళ సహాయ సహకారాలు పరిశుభ్రంగా ఉంచుతారు ప్రతి సంవత్సరము. మాకు వారి హెల్ప్వి మాకు ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటారు. వారికి మా జిఎంసీ వాళ్ళు మున్సిపల్ వారికి కమిషనర్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు ఖైరతాబాద్ బిల్డర్ రమేష్. శంకరయ్య ఇప్పుడు వినాయకుని హుస్సేన్ సాగర్లో వేస్తుండే. నేను చిన్నతనం నుంచి మేము గణేశుని మోజం మార్కెట్ కానీ ఇక్కడ టైం బోర్డు మీద తీసుకెళ్తుండే. టైం బోర్డు మీద తీసుకెళ్ళిన తర్వాత వినాయకుని అక్కడ వేస్తుండే. మరి ఒకసారి అయితే మేము 30-40 రోజుల దాకా అక్కడ వినాయకుని పెట్టడం జరిగింది. మరి వినాయకుడు యావత్ భారతదేశంలో హెలికాప్టర్ నుంచి అప్పుడు పూలు చల్లారు. ఇక్కడ రామారావు దర్శనం చేసుకున్నారు, గవర్నర్ దర్శనం చేసుకున్నారు, కుముద్ బెంచ్ వచ్చి రామ్లాల్ దర్శనం చేసుకున్నారు. సాగర్ సంఘం ఇక్కడ షూటింగ్ జరిగింది. అప్పుడు మేము చిన్నగా ఉన్నాం. మరి ఇంతమంది విఐపి పెద్ద విఐపి వాళ్ళు వచ్చారు. మరి కేసీఆర్ గౌరవనీయ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వారివి ఇక్కడ దర్శనం చేసుకున్నారు. ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. హుస్సేన్ సాగర్లో నేను చిన్నగా అప్పుడు ఉన్నప్పుడు చిన్న వినాయకులు మరి నీళ్ళలో వేస్తూ మరి ఇవాళ నా పేరు బిల్డర్ రమేష్. నేను ఈత కొట్టుకుంటూ ఈ ఒడ్డు నుంచి టైం బోర్డు నుంచి అక్కడ మక్తా వెళ్తుండే, మక్తా నుంచి ఇక్కడ నెక్లెస్ రోడ్ నుంచి సంజయ్ పార్కు గోల్గా తిరిగిన ఏకైక నాయకుని నా పేరు బిల్డర్ రమేష్. అప్పుడు ఇక్కడ ఐఎంఎస్ థియేటర్ దగ్గర చిన్న చెరువు ఉండే, అది పెద్ద చెరువు. ఈ ఐఎంఎస్ థియేటర్ దగ్గర నీళ్ళు పడుతుండే. అప్పుడు నీళ్ళు పడితే అక్కడ స్నానాలు చేస్తుండే. హనుమాన్ల గుడి కాడ జనాలు కొట్టుకోబోతుండే. అప్పుడు మేము వినాయకుని కానీ అక్కడ కానీ వేస్తుండే. అప్పుడు మేము జనాలు కొట్టుకోపోతే తీసిన వ్యక్తిని నేను ఒక 7-8 మందిని ఇక్కడ బస్సులు ఉండే మా మనిషివి ఒక అశోక్ ముద్రాజంబి ఇక్కడ సింగారు సుదర్శన్ వాళ్ళ చుట్టాలు వాళ్ళ రిలేషన్ వాళ్ళ మనిషిని నేను కాపాడాను. ఇట్లా నేను పెద్ద హుస్సేన్ సాగర్ తిరిగిన నాయకుని అంటే మొత్తం గోల్గా తిరిగిన నాయకుని అంటే బిల్డర్ రమేష్. ఏ మనిషి అయినా కానీ ఏదో అవాకులు చెవాకులు చెప్పేది కాదు. టైం బోర్డు మీదే చేస్తాడు. ఎవడో శివ అంటాడు నేను ఇంతమందిని కాపాడిన అంతమంది కాపాడు, అది అంత బోకస్. అది నుంచి మెడ కానీ నడుము కానీ పట్టుకొని తీసుకొని వస్తాడు మనిషి. ఏ మనిషి అయినా కానీ స్పాట్ మీద ఎవడు ఉండడు. ఏదైనా కానీ అక్కడ స్పాట్ మీద ఉంటేనే పక్కన ఉంటేనే మనిషిని కాపాడగలుగుతాడు. అది మనకు తెలుసు కాబట్టి వినాయకుని దాంట్లో మేము వినాయకుడే మాకు ఈత నేర్పించిండు. హుస్సేన్ సాగర్ నలుమూలల 4 తిరిగిన వ్యక్తి నా ఖైరతాబాద్లో బిల్డర్ రమేష్. గజ ఈతగానే అంటారు నన్ను. నేను ఎంతో వాళ్ళకి పబ్లిక్ మరి వాళ్ళని కాపాడినా
మరి అన్ని విధాలుగా వినాయకుని సేవలు పాల్గొంటూనే ఉంటా. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా శోభయాత్ర వెళ్తుంది వినాయకుడు. శోభయాత్ర వెళ్ళినప్పుడు ఇక్కడ పొద్దున మాకు ఇక్కడ ప్రారంభమవుతుంది 6 గంటలకు. మరి మినిస్టర్ వాళ్ళు ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత గుమ్మడికాయ కొడతాము. గుమ్మడికాయ కొట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఊరేగింపుతో బయలుదేరుతాం మేము. బయలుదేరిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళే దారి రూట్ మ్యాప్ అన్నప్పుడు శాఖా గ్రౌండ్ నుంచి మీరా టాకీస్ నుంచి టెలిఫోన్ భవన్ నుంచి ఆడ వైశ్య వాళ్ళు అక్కడ కొద్దిసేపు ఆపుతారు. అక్కడ వారు కార్యక్రమం చేపిస్తారు. మల్లికార్జున్ గారి ఆధ్వర్యంలో అక్కడ అన్నదానం కానీ ప్రసాదం కానీ ఇక్కడ అన్ని శ్రీనివాస్ చైర్మన్ మరి శ్రీనివాస్ గారు ఉండే మరి వారు అక్కడ అన్నదానం కార్యక్రమంలో పాల్గొంటారు. వాళ్ళకి మరి వారు ద్వారా వాళ్ళ ఎంబడ ఉండి వారికి ఇక్కడ భక్తులకు మాకు అన్ని విధంగా మంచినీళ్ళు కానీ ఈ సేవకార్యం పాల్గొంటారు. ఆ తర్వాత సెక్రటరేట్ గేట్ నుంచి మరి వారు అక్కడ నుంచి ప్రారంభిస్తూ ఇక్కడ కార్యక్రమం ప్రారంభించే సెక్రటరేట్ గేట్ దగ్గరకు వస్తుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ పార్క్ ఉసుకేసే రాళ్ళనంతా భక్తులు ఆ రోజు ఊరేగింపులో బ్యాండ్ బాజాలతో బ్రహ్మాండంగా పద్మశాలి సంఘం వారు ఉంటారు. గుర్రం కొండయ్య గారి ఆధ్వర్యంలో ఊరేగింపుతో బ్రహ్మాండంగా తీసుకెళ్తారు. పద్మశాలి అధ్యక్షుడైన మరి వారు అక్కడ నెక్లెస్ రోడ్ దాకా వచ్చి ఎన్టీఆర్ పార్క్ ఆపోజిట్ ప్లేయర్ నెంబర్ 4 అక్కడ ప్లేయర్ నెంబర్ 4 కాడ మరి ఊరేగింపుతో అక్కడ ఆగి ఒక హాఫ్ అన్ అవర్ మరి వెల్డింగ్ కార్యక్రమం జరుగుతుంది. ఆ వెల్డింగ్ కార్యక్రమం ఫస్ట్ పూజ జరుగుతుంది. పూజ జరిగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వెల్డింగ్ పని జరుగుతుంది. వెల్డింగ్ పని జరిగిన తర్వాత గణేశుని నిమజ్జనం కార్యక్రమం జరిగిపోతుంది. అప్పుడు టైం మనకు ఒక గంట అటు ఇటు అవుతుంది. 2 నుంచి 3 లోపల కార్యక్రమం జరిగిపోతుంది మొత్తం. నా పేరు బిల్డర్ రమేష్.